హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ పాయ కూర. ఇది ఎలా చేస్తానో, వీటిలో ఏమేమి వేస్తానో చూద్దాం రండి. ఇది 2 సెట్లు కాలు తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసుకొని 2-3 నీళ్ళు పోసి శుద్ధంగా కడుక్కొని ఆ తర్వాత కుక్కర్లో వేసుకోవాలండి. మంచి లేత కాళ్ళండి. ఇవి 2-3 నీళ్ళు పోసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ కాళ్ళు ఎంత అలుగు వేసినామో అంతే అలుగుకి నీళ్లు పోసుకోవాలండి. ఐదు విసులు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెడతాం. 5 విసులు వచ్చే వరకు ఉడకనియ్యాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. ఇది బాగా ఉడికిపోయిందండి. 5 విసులు వచ్చింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత 4 ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నానండి. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇప్పుడు వేసేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 చెక్క పులుకులు వేసుకుంటున్నానండి. తర్వాత 6 లవంగాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 4 యాలక్కాయలు వేసేసుకుంటున్నా. వేసుకొని బాగా వేపుకోవాలండి కలర్ మారేంత వరకు. ఈ కూరకి చాలా ఎక్కువ మసాలా పట్టదండి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. ఇది ఈజీగా చేయొచ్చండి. ఈ రెసిపీ తొందరగా అయిపోద్ది. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నానండి. అది ఫ్రెష్గా రోట్లో నూరు వేసుకోవాలండి. ఈ కూరకి ఇలా రోట్లో నూరు వేసుకుంటేనే బాగా రుచిగా ఉంటుందండి. ఆ రుచి వేరే అండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఇది బాగా వేగిపోయిందండి. తర్వాత ఇప్పుడు మటన్ కాళ్ళు ఎలా ఉడికిందో మూత తీసి చూద్దాం. ఇది బాగా ఉడికిపోయిందండి. 5 విసులకి బాగా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వేపి పెట్టుకున్న ఉల్లిగడ్డలలో పొయ్యాలండి. ఇందులో పోసేసుకుందామండి. పోసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. కుక్కర్లో పోసిన నీళ్ళే సరిపోతాయండి కూరకి. వేరే నీళ్ళు పోయిన అవసరం లేదండి. ఇందులో ఉండే నీళ్ళతోనే కూర బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు వెంటనే 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. తర్వాత 5 స్పూన్లు కారం వేసుకుందామండి. నేను ఈ స్పూన్ పెట్టుకున్నానండి కారానికి. మీరు ఏ స్పూన్ పెట్టుకుంటారో ఆ స్పూన్తో 5 స్పూన్లు కారం వేసుకోండి. కూరకి ఈ విధంగా వేసుకుంటే సరిపోద్దండి. బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 అవర్ బాగా ఉడకనియాలండి. ఈ విధంగా ఉడకనిస్తే బాగా రుచి, కమ్మదనం, టేస్టు అన్నీ బాగా వస్తుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.
హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది కూర. ఇప్పుడు బాగా కలుపుకొని మటన్ మసాలా 2 స్పూన్లు వేసుకుందామండి. తర్వాత సగం కట్ట కొత్తిమీర తీసుకొని సన్నంగా తరుక్కొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవడమేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మటన్ పాయా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత జ్యూసీగా బాగా కమ్మదనంగా బాగా ఉందండి, కలర్ఫుల్గా ఉంది. ఈ మటన్ పాయా కూర నడుములకి బాగా మంచిదండి. నడుములకి ఎంత నడుము నొప్పులున్నా అది పోయేస్తుందండి. ఇప్పుడు మటన్ పాయా కూర రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరే మారిగా ఉంటుందండి. సరే ఉంటానండి, మరొక వీడియోలో కలుద్దాం.